ఫైనలీ OnePlus 13 స్మాల్ కి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకు స్మాల్ అన్నాను అంటే OnePlus 13S అనే పేరుతో అయితే ఈ మొబైల్ ని తీసుకొస్తున్నారు. రీసెంట్ గానే ఇదే మొబైల్ ని చైనాలో 40,000 అయితే లాంచ్ చేశారు. కంగారేం పడకండి, ఇండియాకి అయితే ఆ ప్రైస్ కి రాదు. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ కి డిస్కౌంట్ ఇస్తారంట. చూసుకోండి మరి. మే 2nd వీక్ లో లాంచ్ అయ్యే OnePlus 13S అనే ఈ స్మాల్ మొబైల్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక. మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మన ఛానల్ ని రిపీటెడ్ గా చూసే వాళ్ళు 20,000 మెంబర్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం 10,000 మాత్రమే ఉన్నారు. కమెంట్ చేస్తున్నారు, రిప్లై కూడా ఇస్తున్నారు. సో నా కష్టాన్ని మీరు కనుక గుర్తిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. మీరు కమెంట్ చేసే బాక్స్ పైనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. దాన్ని టచ్ చేసి వస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇండియాలో ఆండ్రాయిడ్ లో స్మాల్ మొబైల్స్ ఉన్నాయి కానీ వాటి బ్యాటరీ బ్యాకప్ పెద్ద ఇష్యూగా ఉంటుంది. అని ఈ మొబైల్ వస్తే మాత్రం ఒక గేమ్ చేంజర్ లాగా ఉండబోతుంది. ఇందాకే OnePlus వల్ల అఫీషియల్ వెబ్సైట్ కి 1,70,000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా అయితే తెలిసింది. సో ఇండియాలో జనాలు ఒక కాంపాక్ట్ సైజ్ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా అయితే అర్థమైపోయింది. మరి మీ వెయిటింగ్ కి తగ్గట్టుగా ఈ మొబైల్లో ఆ లెవెల్లో స్పెసిఫికేషన్స్ ఉన్నాయో లేదో చూసేద్దామా. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఆగండి నేనైతే ఇండియా వర్షన్ చూపించట్లేదండి. చైనా వర్షన్ అయిన OnePlus 13T గురించి అయితే చూపిస్తున్నాను. బాక్స్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది. బాక్స్ లోపల మరొక బాక్స్ ఉంది. దాంట్లో టీపీ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. దాని కిందనే మొబైల్ ఉంది. మొబైల్ కింద 80W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఇండియాకి వచ్చే మొబైల్ బాక్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. పైన టీ బదులు ఎస్ అని ఉంటుంది, అంతే. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. బెజల్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. డిజిటల్ షీట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. 8.15 mm థిక్నెస్ తో వస్తుంది. 185 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇంత ముందు సైడ్ లో మనకి అల్ స్లైడర్ అయితే ఉండేది. దాన్ని తీసేసి ఒక బటన్ అయితే పెట్టారు. ఇంత ముందు వరకు సైలెంట్, నార్మల్, వైబ్రేటర్ ఇలా పెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు షార్ట్ కట్ కీ ద్వారా చాలా ఫ్యూచర్స్ అయితే హ్యాండిల్ చేయవచ్చు. కీ ద్వారా డైరెక్ట్ గా కెమెరాకి వెళ్ళిపోవచ్చు, ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, అలాగే సౌండ్ అండ్ వైబ్రేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా డిజైన్ కూడా ఈసారి కొత్తగా ఉంది. వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు కదా సర్కిల్ షేప్ లో, అలా అయితే లేదు. 6.32 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది LTPO ప్యానల్ కాబట్టి 1 to 120Hz రిఫ్రెష్ రేట్ వరకు ఇదే అడ్జస్ట్ చేసుకుంటుంది. మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది. అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు 120 వరకు వెళ్తుంది. యూట్యూబ్ చూసినప్పుడు 60Hz సపోర్ట్ చేస్తుంది కాబట్టి 60 వరకే వెళ్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 1600 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 1600 నిట్స్ కూడా మనకి సరిపోతుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. HDR వివిడ్ తో వస్తుంది. ఇంట్లో అయితే 10-bit ప్యానల్ అయితే వాడారు. వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ డిస్ప్లే కూడా చాలా తక్కువ బెజల్స్ తోటి చూడడానికి చాలా బాగుంది. 1600 నిట్స్ అనేది తక్కువ అని ఫీల్ అవుతారు. ఏ మొబైల్ లో చూసుకున్నా కూడా 1600 నుంచి 1800 నిట్స్ వరకే హై బ్రైట్నెస్ ఉంటుంది. 4000 5000 అని చెప్తారు కానీ HDR కంటెంట్ చూస్తున్నప్పుడు మాత్రమే అక్కడ వరకు వెళ్తుంది. మనం రెగ్యులర్ గా చూసే ఏ వీడియో కూడా HDR కంటెంట్ లో అయితే దొరకదు. మనం షోరూమ్ లోకి వెళ్ళినప్పుడు టీవీలో చూపిస్తారు కదా యానిమల్స్, అలాంటివి మాత్రమే యూట్యూబ్ లో HDR కంటెంట్ లో దొరుకుతాయి. అవి చూసి మనం ఏం చేస్తాం. అలాగే డిస్ప్లే కోసం P2 చిప్ కూడా ఉంటుంది. కలర్స్ అనేది ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. విజన్ బూస్ట్ కూడా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. ఇండియాలో అయితే ఆక్సిజన్ OS తో వస్తుంది. అలాగే దీంట్లో 3 గోల్డ్ ఈ స్పోర్ట్స్ యాంటీనాస్ కూడా వాడారంట. ఇవి వచ్చేసి మనకి గేమ్ ఆడుతున్నప్పుడు సిగ్నల్ లాస్ లేకుండా చూసుకుంటాయంట. అలాగే గేమింగ్ హీట్ కంట్రోల్ చేయడానికి 4400 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో Wi-Fi G1 అనే చిప్ కూడా ఉంది. సో వైఫై సిగ్నల్స్ కూడా మిస్ చేయకుండా ఫాస్టర్ గా ఉంటుందని చెప్తున్నారు. అమూల్ మొబైల్స్ లో అయితే 2 మైక్స్ మాత్రమే ఉంటాయి. కానీ దీంట్లో 4 మైక్స్ వాడామని చెప్తున్నారు. మెయిన్ మైక్ అయితే ఒకటి ఉంటుంది. నాయిస్ కాన్సలేషన్ కి ఒక మైక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర ఒక మైక్ ఉంటుంది ఆడియో బూస్ట్ కోసం. అండ్ సాఫ్ట్వేర్ పరంగా కూడా మీకు తొందరగా అప్డేట్స్ అయితే వస్తాయి. గ్రీన్ లైన్ ఇష్యూ గురించి అయితే నన్ను అడగకండి. గ్రీన్ లైన్ ఇష్యూ అయితే అన్ని బ్రాండ్స్ లోనూ వస్తున్నాయి. కాకపోతే OnePlus లో కాస్ట్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడైతే తగ్గిందనే అనుకుంటున్నాను. అవి కూడా కొత్త మొబైల్స్ లో మాత్రమే అండి. ఈ మొబైల్ లో రాదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. కెమెరా శాంపిల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, చూసేయండి. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా ఓఎస్ కి సపోర్ట్ చేస్తాయి. మెయిన్ కెమెరా వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్ అయితే వాడారు. ఇంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ MX 906 సెన్సార్ అయితే వాడారు. మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. దీంట్లో మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండరీ కెమెరా కూడా 50 MP, అది కూడా టెలిఫోటో లెన్స్ వాడారండి. అల్ట్రా వైడ్ అయితే తీసుకురాలేదు. మేబీ అల్ట్రా వైడ్ ఎవరు వాడట్లేదు అనుకున్నారో ఏంటో మరి. వీలైతే టెలిఫోటో లెన్స్ కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. మాక్సిమం అయితే 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకొచ్చని తెలుస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే వాడారు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది, కానీ ఓన్లీ ఫుల్ HD లో మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K సపోర్ట్ ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కదా. ఇకపోతే స్క్రీన్ పైన మీరు చూసిన శాంపిల్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దే. ఈ శాంపిల్స్ అన్ని చైనాకి సంబంధించిన 13 టీవీ అండి. ఇండియాకి వస్తే OnePlus 13S అవుతుంది. బ్యాటరీ ఈ మొబైల్ కి ఇదే హైలైట్ అండి. 6260 mAh కెపాసిటీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి అయితే సపోర్ట్ చేయట్లేదు. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో సాఫ్ట్వేర్ ఎంత బాగున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఈ కారణం వల్లనే స్మార్ట్ మొబైల్స్ లో బ్యాటరీ బ్యాకప్ ఇష్యూస్ ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఒకటి అండి, లార్జర్ బ్యాటరీ కెపాసిటీ అవసరం అవుతుంది. OnePlus వాళ్ళైతే దాన్ని గుర్తించి పెద్ద బ్యాటరీ ప్యాక్ తో అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఈజీగా 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది, కానీ ఫుల్ డే వస్తుంది. సామ్సంగ్ లో కూడా కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు 4000 mAh కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. స్టార్టింగ్ లో పర్లేదండి, బాగానే ఉంటుంది. పోయే కొద్దీ మనం ఎక్కువగా యాప్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాము. యూసెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాటరీ మీద బర్డెన్ ఉంటుంది. కానీ OnePlus 13S తీసుకునే వాళ్ళకైతే ఆ ప్రాబ్లం అయితే లేదండి. ఎక్కువ వాడినా కూడా బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే చైనాలో బేస్ వేరియంట్ అయిన 12GB 256GB వేరియంట్ ని 40,000 కి అయితే తీసుకొచ్చారు. అలా కూడా ఇదే వేరియంట్ ని అరౌండ్ 55,000 కి అయితే తీసుకొస్తారు. మనకి ప్రైస్ ఎంత ఎక్కువ ఉన్నా సరే కాస్త ఆఫర్లు ఇచ్చారంటే ఎగబడి కొంటాం కదా. సో మన వీక్నెస్ ని వాళ్ళు గుర్తించి ఎంత లేదన్నా కూడా ఒక 3,000 నుంచి 4,000 కార్డ్ ఆఫర్ అలా డిస్కౌంట్ ఇస్తారు. అప్పుడు మనకి ఈ ఫోన్ 51,000 52,000 అలా వస్తుంది. ఆ బడ్జెట్ లో మొబైల్స్ లేవా అంటే కాంపాక్ట్ సైజ్ లో ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అయితే లేవనే చెప్పాలి. iQOO 13 ఉంటుంది, కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. కొంతమందికి మొబైల్స్ పెద్దగా ఉంటే ఇష్టపడరు కదా. సో మీరే చెప్పండి, ఈ స్పెసిఫికేషన్స్ కి ఇండియాలో ఇంత ప్రైస్ పెడితే సక్సెస్ అవుతుంది అంటారా? సరే, నిజంగా మీరే చెప్పండి, కాంపాక్ట్ మొబైల్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? OnePlus వాళ్ళు 4 13 లో గివ్ అవే ఇస్తున్నారు. ఆ డీటెయిల్స్ మీకు తెలియాలంటే OnePlus వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కేస్ ఈ మొబైల్ ఒకవేళ వస్తే 50,000 లోపు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ స్పెసిఫిక్ గా మీ దగ్గర ఏదైనా కార్డు ఉంటే మాత్రమే అది వీలవుతుంది. సో ఈ మొబైల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తానండి, ఇన్ని రోజులు మీరు పెద్ద సైజ్ మొబైల్స్ వాడి వాటి మీద విసుగొచ్చి వెళ్తే సరే, కానీ కొత్తగా వచ్చిందని ట్రై చేద్దామని మాత్రం వెళ్ళకండి. పెద్ద స్క్రీన్ వాడి చిన్న స్క్రీన్ మొబైల్ లోకి వెళ్తే గనుక మీకు కాస్త ఇబ్బంది అవుతుంది, టైపింగ్ కూడా కష్టం అవుతుంది. ఓవరాల్ గా అయితే ఇది ఒక పవర్ఫుల్ కాంపాక్ట్ సైజ్ మొబైల్ అనే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. తెలుసు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 15K టార్గెట్ అనుకుంటున్నాను. సో ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.